హలో అండి, చిక్కటి గ్రేవీతోటి రొయ్యల కూర చేసుకుందాం. దానికోసం ముందుగా రొయ్యలు శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమోటా, పుచ్చకాయ ఇత్తనాలు, జీడిపప్పు, నువ్వులు వేసి వేయించుకోండి. అవి కూడా ఒక్కొక్క స్పూన్ వేసి వేయించుకోండి బాగా. ఇవి వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోండి. ఈ పేస్ట్ కూరకి ఎంతో రుచినిస్తుంది. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి వేయించుకోండి. నూనె పైకి తెలియ వరకు వేయించుకోండి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేయించుకొని బాగా కలుపుకోండి. అందులో కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. ఇవి చాలా బాగుంటాయి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రొయ్య ముక్కలు కూడా వేసేసి రొయ్యలన్నిటికీ గ్రేవీ పట్టేలాగా బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని బాగా ఉడికించుకోండి. తర్వాత కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి.